శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస మహత్యం 10వ అధ్యాయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈశ్వరుడు చెప్తున్నాడు, సనత్ కుమార, ఇప్పుడు నేను శ్రావణ శనివార వ్రతమహత్యం చెప్తాను. అది ఆచరించడం వల్ల బుద్ధిమాంద్యం, పనులకు ఆటంకాలు నశిస్తాయి. ముందుగా నరసింహ వ్రతం. శ్రావణ శనివారం నాడు నరసింహుణ్ణి, శనైశ్చర్ని, ఆంజనేయుణ్ణి పూజించాలి. పసుపు కలిపిన చందనంతో గోడపై లేదా స్తంభంపై లక్ష్మీదేవితో ఉన్న నరసింహుని లిఖించి పూజించడం శ్రేష్టం. నీలం, ఎరుపు, పసుపు రంగులలో ఉన్నటువంటి పువ్వులతో పూజించి నైవేద్యంగా కిచిడి, కుంజరం అనే పేరుతో కూర అంటే అత్తి చెట్టు కాయల కూర సమర్పించటం వల్ల నరసింహుడు ప్రీతి చెందుతాడు. ఆ ప్రసాదాన్ని బ్రాహ్మణులకు భోజనంగా పెట్టి స్వయంగా కూడా స్వీకరించాలి. నువ్వుల నూనె, ఆవునేతితో అభిషేకం నరసింహునికి ప్రీతి కలిగిస్తాయి. శనివారం అన్ని విధాలుగా నువ్వుల నూనె వాడడం ప్రశస్తం. బ్రాహ్మణులు, సువాసినులు, కుటుంబ సభ్యులు అందరూ నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయాలి. మినుములతో అన్నమును వండి నివేదిస్తే నరసింహునికి ప్రీతి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే 4 శనివారాలు చేస్తే లక్ష్మీదేవి వారింట్లో స్థిరంగా ఉంటుంది. అంతేకాక ధన ధాన్య సమృద్ధి కలిగి పుత్రులు లేని వారికి పుత్రోదయం కూడా జరిగి సత్కీర్తి లభించి ఇహలోకంలో సుఖాలను అనుభవించి పరమమైన వైకుంఠధామాన్ని పొందుతారు. ఇది నృసింహ వ్రత విధానం. తరువాత శనిదేవుని ప్రీతి కోసం ఏం చేయాలో చెప్తాను విను. కుంటి బ్రాహ్మణుడు లేదా సాధారణ బ్రాహ్మణుని అయినా నువ్వుల నూనెతో అభ్యంగనం చేసి వేడి నీటితో స్నానం చేయించాలి. నృసింహుని ప్రీతికి అని చెప్పబడిన కిచిడీని ఆ బ్రాహ్మణునికి సమర్పించాలి. తరువాత నువ్వుల నూనె, ఇనుపలోహము, నల్ల నువ్వులు, నల్ల మినపప్పు, నల్లని దుప్పటి దానం చేసి శనైశ్చర ప్రీణనాయ శనిర్మే ప్రియతాం, ఇదంతా నేను శనైశ్చరుని ప్రీతికై చేస్తున్నాను, నా యందు శని ప్రసన్నుడు కావాలి అని కోరుకోవాలి. పిమ్మట శనికి తైలాభిషేకం చేయాలి. శని పూజకు తిలలు, నల్ల మినుములు కలిపిన అక్షతలు ప్రశస్తం. శనైశ్చరుని ఈ విధంగా ధ్యానించాలి. శనైశ్చరః కృష్ణవర్ణో మందః కాశ్యపగోత్రజః సౌరాష్ట్రదేశ సంభూతః సూర్యపుత్రో వరప్రదః దండాకృతిమండలే స్యాదింద్రనీల సమజ్యుతిః బాణాసనధరః శూలదృగ్రుద్రవాహనః యమాధిదైవతశ్చైవ బ్రహ్మప్రత్యధిదైవతః కస్తూర్య గురుగంధః స్యాత్ తథా గుగ్గులుధూపకః కృసరాన్నప్రియశ్చైవ విధిరస్య ప్రకీర్తితః. అంటే శనైశ్చరుడు నల్లని రంగులో ఉంటాడు. మందః మందగతి కలవాడు. కాశ్యప గోత్రజః కాశ్యప గోత్రజుడు. సౌరాష్ట్ర దేశ సంభూతః సౌరాష్ట్ర దేశంలో ఉత్పన్నమైన వాడు. సూర్యపుత్రుడు, భక్తులకు వరాలు ప్రదానం చేసేవాడు. కర్రతో సమానమైన ఆకారం ఉండే మండలంలో ఉండేవాడు. ఇంద్ర నీలమణి వంటి కాంతులతో ప్రకాశించేవాడు. చేతులలో ధనస్సు, బాణం, త్రిశూలం ధరించినవాడు. గ్రద్దపై కూర్చున్నవాడు. యముడు అధిదేవతగా, బ్రహ్మ ప్రత్యధిదేవతగా కలిగినవాడు. కస్తూరి, అగరు, గంధం, గుగ్గులు, ధూపం మొదలైన వాటి యందు ప్రీతి కలిగినవాడు. కిచడి అనే పదార్థమందు ప్రీతి కలిగినవాడు అని ధ్యానిస్తూ స్తోత్రం చేయాలి. శనైశ్చరుని నల్లని సుందరమైన లోహ ప్రతిమ యందు పూజించాలి. నల్లని వస్తువులను దానం చేయాలి. నల్లని రంగుతో ఉన్న వస్త్రయుగ్మం, నల్లని దూడతో ఉన్న నల్లని గోవును దానం చేయాలి. ఈ విధంగా విధి విధానాలతో పూజించి ఈ విధంగా స్తోత్రం చేయాలి. యః పునర్నష్ట రాజ్యాయ నీలాయ పరితోషితః దదౌ నిజం మహారాజ్యం సమే సౌరిః ప్రసీదతు శనిం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం. నమస్తే కోణసంస్థాయ పింగళాయ నమోస్తుతే. ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. ఇలా స్తోత్రం చేసి అనేక నమస్కారాలు సమర్పించాలి. పూజలో శన్నోదేవి అనే మొదలైన వైదిక మంత్రాలు లేదా నామమంత్రాలతో పూజించాలి. ఈ విధంగా పూజించిన వారికి కలలో కూడా శని భయం ఉండదు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇలా చేస్తే లేశ మాత్రం కూడా శనైశ్వరుని పీడ ఉండదు. జాతకంలో ప్రథమ, ద్వితీయ, చతుర్థ, పంచమ, సప్తమ, అష్టమ, నవమ, ద్వాదశ స్థానంలో లేదా జన్మరాశిలో ఉన్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించి శమగ్నిహి అనే మంత్రం జపించటం వల్ల శనైశ్చర ప్రీతికై ఇంద్ర నీలమణి దానం చేయటం వల్ల శని ప్రీతుడై అనుగ్రహిస్తాడు. హనుమద్వ్రతం. ఇకపై హనుమంతుని ప్రీతికి శనివారం ఆచరించాల్సిన విధులను తెలియచేస్తాను. శ్రావణమాస శనివారాలలో నూనెతో రుద్ర మంత్రములతో అభిషేకం చేయాలి. నూనెలో కలిపిన సింధూరాన్ని లేపనంగా ఆంజనేయ ప్రతిమకు పూయాలి. జపాకు సుమాల మాల, తెల్ల జిల్లేడు పువ్వుల మాలలు, మందార కుసుమాల మాలలు వాటితో పూజించి బటక నైవేద్యం సమర్పించి వివిధ ఉపచారములతో శ్రద్ధాభక్తులతో పూజించాలి. తరువాత హనుమత్ ప్రీతికై 12 నామాలను పఠించాలి. హనుమాన్ అంజనీసూనః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫాల్గుణసఖః పింగాక్షో మితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. 12 నామాని ప్రాతరుద్ధాయ యః పఠేత్ నా శుభం జాయతే తస్య సర్వసంపత్ప్రజాయతే అని పఠించాలి. శ్రావణ శనివారాలలో ఇలా వాయుపుత్రుడైన ఆంజనేయుణ్ణి భక్తిగా సేవించటం వల్ల శరీరం వజ్రంతో సమానమై ఎల్లవేళలా ఆరోగ్యంగా బలవంతులుగా పనులలో చురుకుగా పాల్గొంటూ బుద్ధి వైభవంతో ప్రకాశిస్తూ శత్రువులు లేకుండా ఉండి మిత్రులు అభివృద్ధి చెంది వీర్యవంతులు కీర్తిమంతులు అవుతారు. ఆంజనేయుణ్ణి ఆలయంలో 1,00,000 పర్యాయాలు హనుమత్ కవచం చదవటం వల్ల అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి. యక్ష రాక్షస బేతాళగణాలేవైనా హనుమంతుణ్ణి ఈ విధంగా సేవించే వారిని చూసినంత మాత్రాన 10 దిక్కులకు భయంతో పారిపోతాయి. ఇక రావి చెట్టు ప్రత్యేకత. శనివారాలలో రావి చెట్టును ఆలింగనం చేసుకోవటం పూజించటం వల్ల అనేక సంపదలు కలుగుతాయి. శనివారం తప్ప మిగతా దినాలలో రావి చెట్టును తాకరాదు. ఏ శనివారాలు ఈ విధంగా అర్చించినా ఎంతో ఫలప్రదం అయినప్పటికీ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల యందు పూజించటం వల్ల మరింత అధికంగా ఫలప్రదం అవుతాయి అని చెప్పి ఈశ్వరుడు తెలియజేస్తున్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహాత్యం నందు 10వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.